మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ మామూలు గెస్ట్ కాదు, ఈజ్ స్టార్ డైరెక్టర్. డబుల్ ది గబ్బర్ సింగ్ అనే రేంజ్ లో వస్తుంది. రేపు 19వ తారీఖున ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా ద్వారా మీరు పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా ఒక దర్శకుడిగా మీరు యాడ్ చేసే పాయింట్ ఏంటంటే ఏం చెప్తారు? భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, యుద్ధాన్ని మధ్యలో వదిలేమని చెప్పలేదు. ఇందాక విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత. ఒక ఫైన్ ట్యూనింగ్ ఉంటుంది కదా క్యారెక్టర్కి, అది ఎక్కడో ఒక రిథం. చిరంజీవి గారు మాట అన్నారు గబ్బర్ సింగ్ ఫంక్షన్ అని. గబ్బర్ సింగ్ లో తన ఇన్పుట్స్ ఎలాగ ఉండి ఆ సినిమాని మీ అందరి చేత శభాష్ అనిపించేలాగా, మిమ్మల్ని అందరినీ అలరించేలాగా ఏ రకంగా అయితే అది చిత్రీకరించబడిందో, వారిద్దరి కాంబినేషన్ అత్యద్భుతం అంటలో ఎలాంటి సందేహం లేదు. వాట్ ఈస్ ది బెస్ట్ పాయింట్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా కానీ లేకపోతే ఒక పర్సన్గా కానీ చెప్పాలంటే? ఆయన హీరో కంటే కూడా ఆయన పర్సనల్గా ఖుషీలోనే ఏ మేరా జహా తెరా కామ్ క్యా హై అని, బద్రీలో ఐఎమ్ ఇండియన్ అని, బాలులో ఇంతే ఇంతే సాంగ్, కుటుంబ శంకర్లో లే 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 లే, శ్రీశ్రీ పద్యానికి ప్యాంటు షర్ట్ వేసి స్వాగ్ అనే ఒక ఆయువు పోస్తే దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఎస్, నేను సైతం భవన భవనపు కాగడ అనే పైకి లేస్తాను. స్పందించే గుణం, కష్టమైన ఆయన ఇమ్మీడియట్ గా స్పందించే గుణం ఉంటుంది చూసారా. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ లర్న్. సో చాలా రోజుల తర్వాత ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాతో వస్తున్నాను కాబట్టి, విజయ్ వస్తున్నా నీ సినిమా చాలా పెద్ద హిట్ అని ఆశించారు. ఖచ్చితంగా మెగాస్టార్తో ఒక రౌడీ అల్లుడు, ఒక దొంగ మొగుడు, ఒక గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేసి తీరుతాను. ఈ జెన్జీ జనరేషన్లలో ఆముక్తమాలిద పద్యాన్ని అంత స్టాండర్డ్ అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి నా హీరో. ఆయితికానికి ఇవ్వకు మమరాలయ ముఖ్యము, అతడు అర్థతృష్ణాయుతుడై నిజోర్వియగు నష్టికి ఆ ధనమును తరల్చి రాజు ఆయతనమునకు చేర్చు, మరి అట్టిది ఆపత్యము కాన ఒంటిగాడే అధికారి కావాలయ ఇంచుకు తిన్నను వాడే రూపురం. మార్చి 19 ఈసారి ఉస్తాద్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ స్పెషల్ ప్రోగ్రామ్. ఇక్కడ మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ మామూలు గెస్ట్ కాదు, ఈజ్ ఎ స్టార్ డైరెక్టర్. గబ్బర్ సింగ్ లాంటి ఒక సంచలనాత్మక విజయాన్ని మొట్టమొదటిసారి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోని ఆయన చాలా అద్భుతమైన క్రెడిట్ వర్తి సినిమాని ఇచ్చి, ఇప్పుడు మళ్ళీ కొన్నాళ్ళు గ్యాప్ ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది, కానీ ఇప్పుడు మళ్ళీ డబుల్ ది గబ్బర్ సింగ్ అనే రేంజ్లో వస్తుంది. రేపు 19వ తారీఖున ఉగాది సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్. ఆ సందర్భంగా ఈ స్టూడియోకి వచ్చిన మనందరి అభిమాన దర్శకుడు హరీష్ శంకర్ గారిని మీ అందరి తరఫున ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సార్, వెల్కమ్. అమ్మయ్యా, మళ్ళీ హిట్ చూసా. హిట్ అదే మీరు మళ్ళీ ఇంతకన్నా పెద్ద హిట్ చూడబోతున్నారు. థ్యాంక్ యూ. అదే ఇక్కడ హిట్ చాలా కాలం హిట్ అని అలా చూసి వెరీ హ్యాపీ. సెంటిమెంటల్ గా మీరు చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నారు. కాకపోతే నాది ఒక్క చిన్న, ఎప్పుడు ఎవరిని అడిగినా మా డౌట్లు సందేహాలు తప్పితే అడగడానికి సార్, సందేహాలున్నా సంశయాలున్నా ప్రాసిక్యూషన్ ఉండదు. నేను ఈ సినిమాలో గబ్బర్ సింగ్ సినిమాకి మీరు పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యూ డైమెన్షన్ ఇచ్చారు. అప్పటి వరకు లేని డైమెన్షన్ అది. అంటే కట్ డైలాగులు కానీ, ఆ షార్ప్ మాస్ మేకింగ్ అన్ని ఇన్ ఎవ్రీ పాసిబుల్ యాంగిల్. ఇప్పుడు మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారితో కాంబినేషన్లో వస్తున్నారు. ఆయన ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్, లేకపోతే ఆయనకున్నే స్పెషాలిటీస్ అన్నితో పాటు మీరు వాట్ ఆర్ యూ గోయింగ్ టు యాడ్ టు హిమ్? ఈ సినిమా ద్వారా మీరు పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా ఒక దర్శకుడిగా మీరు యాడ్ చేసే పాయింట్ ఏంటంటే ఏం చెప్తారు? ఎవ్రీ ఫిల్మ్ మేకర్ ఎవ్రీ సినిమాకి గ్రోత్ ఉంటుందండి. సంవత్సరానికి వారానికి నెలకి అని చెప్పను, కానీ తన ప్రీవియస్ సినిమాకి నెక్స్ట్ సినిమాకి గ్రోత్ ఉంటుంది. గబ్బర్ సింగ్ నా 3వ సినిమా. ఇప్పుడు ఒక 8-9 సినిమాలు తీసిన తర్వాత
డెఫినెట్గా కథా రచయితగా దర్శకుడిగా తెలియని ఒక మెచ్యూరిటీ వస్తుంది. ఇంగ్లీష్లో సామెతం చూసారా, మెచ్యూరిటీ కమ్స్ నాట్ విత్ ఏజ్ బట్ విత్ డ్యామేజ్ అని. సో చాలాసార్లు అలాంటి డ్యామేజ్లు రకరకాలుగా చూసాం కాబట్టి, నాట్ ఓన్లీ ఇన్ ఫిలిమ్స్, రకరకాల. అదర్వైజ్ సో డెఫినెట్గా అండ్ టెరిటరీస్ బిజినెస్ పెరుగుతున్నప్పుడు ఓన్లీ ఫ్యాన్ స్టఫ్ ఒక్కటే ఉంటే సరిపోదు. డెఫినెట్గా ఫ్యాన్స్ కావాలి, అంత 100% వాళ్ళు వాళ్ళ హీరోని ఎలా చూడాలనుకుంటారు అలాగే చూపించాలి. అట్ ద సేమ్ టైం బిజినెస్ పెరుగుతుంది కాబట్టి కామన్ ఆడియన్, రెగ్యులర్ సినీ బఫ్, ఫ్యామిలీస్ అందరూ ఈ మధ్య చూస్తున్నాం యాక్షన్ సినిమాలు చాలా వస్తున్నాయి. అవును. అండ్ దాని ఏమంటారు, భయంకరమైన, క్షమించండి కొంచెం పర్లేదు, సౌకర్యం తప్ప ఎవరు మిమ్మల్ని క్షమించారు, మీరు ఎవరిని అడగనక్కర్లే. అసలు మీరు ఇలాంటి టైంలో ఇంటర్వ్యూకి వచ్చి కూర్చోవడం అన్నదే గ్రేటెస్ట్ గెస్చర్ అండి. సో అందరి ఆడియన్స్ చూసి ఆబాల గోపాలం అనే ఒక పదం ఉండేది చూసారా, మన తెలుగులో ఈ మధ్య మనం వాడట్లేదు. పైగా పండగకు వస్తుంది సినిమా. సో ఈసారి ఉగాదికి అందరూ పిల్ల పాప అత్త మామ అక్క తమ్ముడు చెల్లి బామ్మ తాతయ్యతో సహా వెళ్ళే సినిమా. ఓకే, మీరు నిన్న ఫంక్షన్లో ఒక మాట మాట్లాడితే నేను చాలా కొంచెం ఐ వాజ్ టేకెన్ అబ్యాక్, ఆశ్చర్యపోయాను. గజేంద్ర మోక్షంలో సిరికింజప్పుడు అని శంఖ చక్ర చేదోయి సంధింపడే పరివారం. ఏ పరివారం అని సంధింపడు ఏ పరివారము, సంధింపడే పరివారం అని రాముని తోక పేరెంట్ ఇట్లా చేశారు దాన్ని. అండ్ అంత సిచ్యువేషన్లో ఉన్నారండి మీరు ఆ టైంకి. అంటే వెన్ ఈ కాల్డ్ యూ, బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ దాన్ని ఏమంటారు, ఐఎమ్ ఎ వెరీ హ్యాపీ పర్సన్. మీరు మన కామన్ ఫ్రెండ్ మచ్చరని అడిగితే తెలుస్తుంది. 24 hours నవ్వడానికి నవ్వించడానికి ఇష్టపడే వ్యక్తిని నేను. లో అనేది సైకలాజికల్ ఇష్యూ అండి, ఇట్స్ సైకలాజికల్ హెల్త్ ఇష్యూ. ఇట్స్ నాట్ అబౌట్ దేవుడి దేవుళ్ళు నేను ఫైనాన్షియల్గా బాగున్నాను, నా ఫ్యామిలీ రిలేషన్స్ ఫ్రెండ్స్ అందరితో హ్యాపీగా గడపడము, నాకు నచ్చిన పుస్తకాలు ఇవి ఒక ఫైన్, దాని ఏమంటారు, ఒక 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 ఫైన్ ట్యూనింగ్ ఉంటుంది కదా క్యారెక్టర్కి. అది ఎక్కడో ఒక రిథమ్ మిస్ అయ్యి నన్ను నేను ప్రాపర్గా వెతుక్కునే ఒక లో, అది అంతే, అంతకుమించి వేరే విషయం ఏం కాదు. అంటే అది బేసిక్గా మీరు అన్నట్టుగా ఇట్ మే నాట్ బి ఫ్రమ్ ఫిల్మ్స్. ఇది ఏముంటుందంటే బాడీకి ఒక మెమరీ ఉంటుందండి, బాడీ మెమరీ. పాండమిక్లో బాగా లోన్లీగా ఉండడంతో అక్కడి నుంచి ఒక ట్రామా లాగా ఒక చిన్న ఒక ఫేజ్, బాడీ కాల్ ఒక బరువైన ఫేజ్ అంతే. బరువైన ఎనీథింగ్ దిస్ షాల్ పాస్ అంటారు చూసారా, ఇంతకంటే ఎక్కువ చూసాను నేను. బట్ రీసెంట్గా అది హిట్ అయ్యేసరికి దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక నేను మొట్టమొదటి క్వశ్చన్కి చిరంజీవి గారు మాట అన్నారు గబ్బర్ సింగ్ ఫంక్షన్లోనే, ఏమని తను ఆడియన్స్కి కావాల్సింది చెయ్యాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిన సినిమా ఇది అనో మాట అన్నారు ఆయన. ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా హ్యూమరస్గా నిన్న ట్రైలర్లో చూశారు. ఎప్పుడు ట్రైలర్లోనే కాదు ఫంక్షన్లో కూడా సోము గారిని ఆట పట్టించేటట్టు మాట్లాడారు కదా, నేను ఎస్వి రంగారావు సావిత్రి గారు అని. అలాంటి మూడు ఆయనకి మీరు తీసుకొచ్చినందుకు అసలు మొట్టమొదట మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో కాకుండా ఇన్ జనరల్గా పవన్ కళ్యాణ్ గారికి మీకు మంచి అనుబంధం ఉంది. మీరు మిమ్మల్ని అడిగితే వాట్ ఈస్ ది బెస్ట్ పాయింట్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా కానీ లేకపోతే ఒక పర్సన్గా కానీ చెప్పాలంటే అది అథెంటిక్ మార్క్ అవుతుందని నా ఉద్దేశం మీరు చెప్తే. అంటే పవన్ కళ్యాణ్ గారిలో ఒక విషయం అయితే చెప్పేసి ఈజీగా, ఆయన హీరో కంటే కూడా ఆయన పర్సనల్గా ఇండివిజువల్ పవన్ కళ్యాణ్ గారుగా ఉండడానికి ఇష్టపడతారు. ఆయన ఏమంటారంటే బయట ఎదుర్కొనే సమస్యలతో కంపేర్ చేస్తే, నేను బయట చేసే యుద్ధాలతో కంపేర్ చేస్తే ఈ విలన్ల దగ్గరికి వెళ్ళి మా డైలాగులు చెప్పడాలు ఇవన్నీ నాకు అంత న్యాచురల్గా అనిపించదు ఒక్కొక్కసారి నాకు. బట్ సినిమా అన్నప్పుడు చేయాలి కమర్షియల్గా, దాన్ని ఓన్ చేసుకొని న్యాచురల్గా చేయడమే యాక్టర్ పని. బట్ నాకు ఎందుకో బయట నాట్ అబౌట్ పాలిటిక్స్, ఒక 16 ఏళ్ల కుర్రోడప్పటి నుంచే అతని ఒక మానసిక పోరాటం అవ్వచ్చు, మానసిక పరిపక్వత ఎదుగుదల, తను అబ్జర్వ్ చేస్తున్న సమాజం ఎక్కడో ఒక చైనా ల్యాండ్ గ్రాబ్ చేసినప్పుడు కూడా ఆయన దానికి ఒక మనం చూసి ఇది ఏంటి ఇది ఆర్మీ పని కదా లేకుంటే గవర్నమెంట్ పని అనుకుంటాం. బట్ ఆయనలో ఒక రియాక్షన్ అయితే ఉంటుంది, ఆ జాతీయవాదం. అందుకే తను చాలామంది చెప్పినట్టు పాలిటిక్స్లోకి వచ్చారు కాబట్టి ఏదో ఆయనకి జాతీయ సమైక్యత కొని సనాతన ధర్మం మాట్లాడతారు కాదండి. ఆయన ఖుషీలోనే ఏ మేరా జహా తెర గామ్ క్యా హై అని, బద్రీలో ఐ మీన్ ఇండియన్ అని, మన బాలులో ఇంతే సాంగ్ కానీ, ఆ తర్వాత కుటుంబ శంకర్లో లే 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 ఆ సాంగ్ కానీ,
చూడండి, ఆ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నేను అందుకే నేను చెప్పా, శ్రీశ్రీ పద్యానికి ప్యాంటు షర్ట్ వేసి స్వాగ్ అనే ఒక ఆయువు పోస్తే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అని చెప్పి. ఎస్, నేను సైతం భవనపు కాగడ అని పైకి లేస్తాను. అవన్నీ ఆ మాటలన్నీ శ్రీశ్రీ గారు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి. అంటే అవతల వ్యక్తిని గౌరవించే పద్ధతి కానీ, లేకపోతే ఒక మాట తీసుకుంటే దాన్ని నిలబడే సిచ్యువేషన్, అంటే ఏదన్నా ఒక మాట ఇస్తే ఇంకా నిలబడడం. అంతే, ఈ సినిమా నేను ఫినిష్ చేస్తాను చెప్పి ఫినిష్ చేస్తాను అంతే. ఎస్, యాక్టర్గా బెస్ట్ పాయింట్. ఆయన మామూలుగా 5-6 గంటలు పని చేయడంతో స్టార్ట్ చేశారు, కానీ 18-20 గంటలు కూడా పని చేశారు. ఆయనకి ఆ టైము డే నైట్ ఆయన చూసుకున్నాడు కాదు, చాలా కష్టపడి పని చేశారు. అదే యాక్టర్ అంటారా స్వాగ్, ఆ డైలాగ్ ఓనేంత వరకు కొంచెం టైం తీసుకుంటారు. మనకు అనిపిస్తుంటుంది చిన్న డైలాగే కదా చెప్పేయండి కదా అని. ఇప్పుడు ఆ డైలాగ్ ఉంది తెలుగు భాషలో, నాకు నచ్చని ఒకే ఒక పదం డ్యాన్స్ అయినా పక్కవాడు వచ్చి డ్యాన్స్ తెలుగు పదం కాదు ఇంగ్లీష్ పదం అనగానే ఇది ఎప్పుడు మార్చారా, ఇది ఎప్పుడు మార్చారా, చాలా చిన్న డైలాగ్ బాగుంది. ఇప్పటివరకు చేశారు. చేసిన తర్వాత ఆయన ఒకసారి చూసుకొని కొంచెం టైం అని చెప్పి ఆ ఇది ఎప్పుడు మార్చారని చాలా సహజంగా చాలా కలగలు చెప్పడం ఆయన ప్రిపేర్ అవుతారు. సెట్లో కాస్త ఒక టీ తాగో లేకపోతే ఒక 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, ప్రిపేర్ అవుతారు. అది ఓన్ చేసుకొని కానీ చెప్పరు. ఓన్ అయితే ఇంకా ఎనర్జీ అనేది అన్లీష్ అవుతుంది. ఆ ఓన్ చేసే పరిస్థితి కలుగజేస్తాను నేను. లేకపోతే ఆయన ఊరికే ముగించేద్దాం అని చెప్పినప్పుడు మనకు ఈజీగా తెలిసిపోద్ది పవన్ కళ్యాణ్ గారు ఈ షాట్లో కనెక్ట్ అయ్యారా లేదా అని మనకు ఈజీగా తెలిసిపోద్ది. మీకు బాగా తెలుస్తుందేమో అది ఇన్ జనరల్ ఇండివిజువల్, ఎందుకంటే ఆ ట్యూనింగ్ ఉన్నది కాబట్టి మీ దగ్గర కదా. సో నేను ఏదన్నా సార్ కొంచెం ఆఫ్లో ఉన్నట్టున్నారు ఇంకోసారి చేద్దాం అన్నారు. అవునా నీకు అలా అనిపించింది అంటే లేదే సమ్ బిగ్ టెన్షన్ ఈస్ గోయింగ్ అని చెప్తాను నేను అన్నారు. ఒకసారి అడిగేశాను నేను, ఏం సార్ ఇందాక టెన్షన్ అన్నారు, చెప్పిన తర్వాత కూడా నేను పట్టించుకోకపోతే నేను మనిషిని కాదు, మీరు టెన్షన్ ఏదో బిగ్ టెన్షన్ అన్నారు చెప్పండి అంటే, అక్కడెక్కడో ఫారెస్ట్లో షూటింగ్ చేస్తుంటే బిఫోర్ డే అక్కడి నుంచి విజయవాడ నుంచి వచ్చారు. అప్పటి నుంచి డల్గా ఉన్నారు. విజయవాడలో ఉన్నప్పుడు ఆయన చెప్పారు అనుకుంటా, ఫారెస్ట్లో ఎవరో పోచర్స్ ఒక చీతానో దేన్నో పులినో చంపేశారు. అది పేపర్లో వచ్చేసరికి ఆయనకి న్యూస్ వచ్చేసి ఆ తర్వాత పేపర్లో వచ్చేసరికి చాలా ఫీల్ అవుతున్నారు. అటవీ శాఖ మంత్రి కూడా కదా, ఒక నిస్సహాయత, ఎంత కంట్రోల్ చేయాలి, లా అండ్ ఆర్డర్ ఇలా చేయాలి, ఎట్లా తీసుకోవాలి, ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఏం చేయాలి, అది ఇది. ఫారెస్ట్ అన్నప్పుడు ఇవి కొంచెం కామన్ థింగ్సే కదండి. మనం వీటికి అంటే అది ఒక ప్రాణం, ఒక జీవి ప్రాణం పోవడము, దానికి మన బాధ్యత తీసుకోకపోతే అది. ఆ రోజంతా ఒక చిన్న 3-4 గంటలు ఒక చిన్న ఆఫ్లో ఉన్నారు. అది ఈజీగా తెలిసిపోతుంది. అంటే స్పందించే గుణం అండి. మీరు అడిగిందని కరెక్ట్గా చెప్తున్నా. అది హ్యూమర్ అవ్వచ్చు, అది పక్కోడేసిన జోక్ అవ్వచ్చు, పక్కోడు చెప్పిన ఒక మంచి మాట అవ్వచ్చు. ఒక చిన్న పిల్లడు ఏదైనా మంచి మాట చెప్పి నేను పుస్తకంలో చదివినా వా అంటారు ఫస్ట్, ఆయన వా అని చెప్పి ఇలా సెకండ్ ఇస్తారు. స్పందించే గుణం, కష్టమైన కామెడీ అయినా ఆయన ఇమ్మీడియట్గా స్పందించే గుణం ఉంటుంది చూసారా, అది ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ లర్న్. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరోకి రియల్ లైఫ్కి నార్మల్గా తేడా ఉంటుంది సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో కూడా ఆయన చాలా దారుణమైన పోరాటం చేసి వరల్డ్ ఫినామినా 21కి 21 సీట్లు గెలిచి డిప్యూటీ సీఎం అయిపోయి, అంటే ఇదంతా ఒక హీరోయిక్ జర్నీ. అండ్ తర్వాత డిప్యూటీ సీఎం అయ్యాక లేదా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెయ్యని పని లేదు. ఏ గ్రామంలోకి వెళ్ళినా, ఎలాంటి కికారణ్యంలోకి వెళ్ళినా హీస్ జస్ట్ రీచింగ్ అవుట్ పీపుల్. అంటే ఈజ్ ఎ లార్జ్ ఇన్ దేర్ లైఫ్ క్యారెక్టర్గా ఆయన ఇదయ్యారు, పబ్లిక్ దృష్టిలో కూడా ఎస్టాబ్లిష్ అయ్యారు. అలాంటప్పుడు రియల్ లైఫ్కి వచ్చి ఆయన స్క్రీన్ మీద అవన్నీ చేస్తున్నప్పుడు, ఫైట్ అనండి, లేకపోతే ఇంకోటనండి, ఛాలెంజెస్ కానివ్వండి, అవి ఏమాత్రం మోతాదులో సరిపోతాయి ఆడియన్స్ని ఎక్సైట్ చేయడానికని మీకు అనిపిస్తుంది సార్? అదే అండి, ఆ మోతాదు సరిపోకపోతే మోతాదు పెంచే డైరెక్టర్లు ఉంటారుగా, మోతాదు పెంచుతాం. ఏ మోతాదులో నా సినిమా తీసినప్పుడు నేనే డైరెక్టర్ని, అంతే మోతాదు పెంచుతాం. మీరు అంటే ఎక్కడైనా మోతాదు సరిపోవట్లేదు అనిపించడం ఆయనే ఫీల్ అవుతారు. ఇది ఏంటి డైలాగ్ చెప్పాలా లేదా చేయాలా అని అన్నప్పుడు ఎస్ సార్ అక్కడ అవసరమైతే కరెక్షన్ చేసి స్పాంటేనియస్గా నేనే డైలాగ్ రైటర్ని కాబట్టి అలాంటి సందర్భాలు ఉంటాయి. డెఫినెట్గా డోస్ పెంచుతాం. ఆయన ఫీల్ అయ్యి ఆయన ఎందుకు కొట్టాలి ఒక మనిషిని ఈ సినిమాలో అని అన్నప్పుడు దానికి తగ్గట్టుగా లాజిక్, దాని ఫేర్ స్టోరీ, ప్రిమైజ్ అని సెట్ చేస్తాం. యాజ్ అ డైరెక్టర్గా ఇట్స్ నాది ఒక్కటిది కాదు, ఆయన ఎవరి సినిమా ఏ డైరెక్టర్ అయినా ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ దట్ మూడ్ ఫర్ అన్ యాక్టర్ టు కమ్ అండ్ పర్ఫార్మ్ ఎఫర్ట్లెస్లీ. అంటే మీరు మీ మీద ఎక్కువ ఇప్పుడు బాధ్యత ఉన్నది అన్నట్టుగా. ఏ సినిమాకైనాండి, నా సినిమా ఇప్పుడు పెద్ద రిలీజ్ అవుతుంది April 30న, బుచ్చిబాబు మీద బాధ్యత ఉండదా? ఎందుకు ఉండదు? 100% ఉంటుంది కదా.
ఈ డైరెక్టర్ బాధ్యత తీసుకోవద్దు, మరి ఎవరు తీసుకుంటారు? అంటే ఇక్కడ మీకున్న ప్లస్ మైనస్ రెండు చెప్తాను సార్. మీరు పవన్ మైనస్ చెప్పండి ఫస్ట్. ప్లస్లు నాకు తెలుసు, మైనస్లు తెలుసుకుంటా. ప్లస్ మాత్రం నాకు యూజ్ అవుతుందా? మీకు ఎలా తెలుసు ప్లస్ మాత్రం? నా ప్లస్ నాకు తెలియకుండా నేను దూరం రాను. నా మైనస్ మీరు చెప్తే నేనేంటంటే మీరు ఓవర్లాప్ చేస్తున్నా, నేను మాట్లాడండి. లేదు లేదు, నా ప్లస్లు నాకు తెలుసండి. మీరు ప్లస్లు చెప్తే అది పొగిడినట్టు ఉంటుంది కాబట్టి నాకు మైనస్లు చెప్పండి. ఏమైనా కరెక్ట్ చేసుకుంటా అంటున్నా. చెప్తా. ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని బాగా ట్యూన్ చేసి బాగా టోనప్ చేసి బ్రహ్మాండంగా ఎక్స్ట్రాడనరీగా ఇప్పటి వరకు ఎవరు ఈ మధ్య రోజుల్లో ప్రజెంట్ చేయలేనట్టుగా మీరు ప్రజెంట్ చేస్తారన్న ఎక్స్పెక్టేషన్ మీ మీద ఉన్నది. అది మైనస్ అవుతుంది. అది ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఎందుకు వచ్చింది అనుకుంటారు ఎక్స్పెక్టేషన్? ఇప్పుడు ఆయన ట్యూన్ చేయడం, హ్యాండిల్ చేయడం అన్నీ ఊరికే మనం మాడుకునే మాటలండి. ఒక యాక్టర్కి బాగా యాక్ట్ చేయడానికి కావాల్సిన సీను, బాగా చెప్పడానికి ఉన్న డైలాగు, అతనికి ఫ్రీ ఇచ్చే ఒక షాట్, అతను రెస్ట్రిక్ట్ చేయకుండా వచ్చే షాట్ పెడితే ఎవరికైనా ఆ షాట్ ఎంజాయ్ చేస్తారు. సో నా ఉద్దేశం ఏంటంటే ఇతను బాగా చేస్తాడు, ఇది ఎందుకు వచ్చింది, ఇతను కొత్తగా చూపిస్తాడు, లేకపోతే ఇతను అనుకున్నట్టుగా చూపిస్తాడు, ఇతను డైనమిక్గా చూపిస్తాడు, ఇతను స్వాగతో చూపిస్తాడు అనే కదా మీరు అనేది. అవును, చూపిస్తారు అన్నప్పుడు ఇప్పుడు ఎవరన్నా మా అబ్బాయి బాగా చదువుతాడు మంచి ర్యాంక్ వస్తుంది అని అంటారు. బాగా చదివేవాడికి మంచి ర్యాంక్ వస్తుంది, ప్రెషర్ ఎందుకు అవుతుంది? ఎంకరేజ్మెంట్ అవుతుంది తప్ప ఎందుకు ప్రెషర్ అవుతుంది? ఇతను బాగా చూపిస్తాడు అని మీరే అంటున్నారు, ఈజ్ ఉంటుంది అంటున్నారు, ఎనర్జీ అంటున్నారు. ఇవన్నీ మీ దాంట్లో ఉంటాయని మీరు అన్నప్పుడు అది కాంప్లిమెంట్ అయ్యి ఎంకరేజ్మెంట్ అవుతుంది తప్ప ప్రెషర్ ఎందుకు అవుద్ది? అంటే మీరు అలాగేమైనా ఎప్పుడైనా ఫీల్ అయిన ప్రెషర్ ఏం లేదండి. ఒకటే ప్రెషర్ నా లైఫ్లో బిగ్గెస్ట్ ప్రెషర్ నేను తీసుకుంది ఇటీవలి కాలంలోనే. సినిమా ప్రీపోన్ అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కంటెంట్ లేట్ అవ్వకూడదు, ఒక్క షో కూడా ఎక్కడ క్యాన్సిల్ అవ్వకూడదు అన్నట్టుగా తీసుకున్నాం. దేవుడి దేవాలు అన్ని పనులు అయిపోయాయి. ఇంకా చిన్న 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 వెరీ మైన్యూట్ థింగ్స్ ఉన్నాయి. అమెరికాకి ప్రింట్లు వెళ్ళిపోతున్నాయి ఆల్మోస్ట్. ఇంకొక చిన్న ఫైనల్ చెక్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ సెటప్ మొత్తం సెటప్లో మీరు మన పార్థిబన్ గారిని తీసుకొచ్చి పెట్టారు. అంత అవసరం పార్థిబన్ గారు చేయాల్సిన? ఇట్స్ కాల్డ్ క్రియేటివ్ ఫ్రీడమ్, ఇట్స్ నాట్ నెసెసిటీ. నెసెసిటీ నుంచి రాదు, క్రియేటివ్ ఫ్రీడమ్. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాల్సిన అవసరం వచ్చిందని అడుగుతారు ఎవరన్నా? అడగరు కదా. నేను ఒక కథ రాసుకున్నాను, ఆయన కథ చెప్పాను, నేను ఒక యాక్టర్ అనుకున్నాను, పార్థిబన్ బాగుంటాడు అనుకున్నాను. ఇప్పుడు దాన్ని ఏమంటారు, పుష్పాల ఫహాద్ బసిల్ చేశాడు కదా, చేశాడు. అది అంత అవసరం వచ్చిందని అడుగుతామా సుకుమార్ని? అతను ఆ క్యారెక్టర్ ఊహించుకున్నాడు ఫహాద్ బసిల్, అది బ్రహ్మాండంగా పండింది. సెకండ్ పార్ట్లో కూడా అది సూపర్గా జరిగింది. అసలు కరుణాకరంగా తొలి ప్రేమ ఇచ్చిందే తమిళ దర్శకుడు కళ్యాణ్ గారికి. ఎందుకు ఇక్కడ తెలుగులో దర్శకులు లేరా అని అడుగుతామా? అసలు కళ్యాణ్ గారు మొన్న కాంతారా సినిమాకి టికెట్ రేట్లు ఇచ్చారండి. అవును, నేను స్టేజ్ మీద కూడా చెప్పాను. నాకు తెలిసి ఉస్తాద్ కంటే ఎక్కువ రేట్లు ఇచ్చారు. ఇఫ్ ఐఎమ్ కంపేరింగ్ నౌ, ఉస్తాద్ కంటే ఎక్కువ రేట్లు ఇచ్చారు ఆయన. అంటే మనము ఇప్పుడు ఈ డిజిటల్ రెవల్యూషన్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక ఢిల్లీలో ఉన్నవాడు ఒక ట్వీట్ పెడితే మనం దానికి రెస్పాండ్ అయ్యి, లేదా ఒక చెన్నైలో ఉన్న ఒక సినిమా గురించి టాక్ చెప్పగానే మనం దాన్ని నెట్ఫ్లిక్స్లో చూసేసి మనం ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ దాటేసి దిస్ బ్యారియర్స్ అన్ని మనం పగలు కొట్టుకుని బద్దలు కొట్టి మనం ముందుకెళ్తున్నప్పుడు ఇంకా పార్థిబన్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? లైట్ కరెక్షన్ సార్, లైట్ కరెక్షన్. నేను నెగటివ్ సైడ్ అడగలేదు. ఆయనని ఏంటి, వాట్ ఈస్ దట్ క్రియేటివ్ ఫ్రీడమ్ అంటున్నా. దట్ ఈస్ కాల్డ్ క్యారెక్టర్ కి. అదే దర్శకుడి సృజనాత్మకత, అదే దర్శకుడి యొక్క దాన్ని ఏమంటారు విజన్, అదే దర్శకుడి యొక్క దాన్ని ఏమంటారు ఊహ. ఈ పాత్ర ఇలా రాసినప్పుడు టకటక చూస్తున్నప్పుడు యూట్యూబ్లో అవ్వచ్చు, దాంట్లో అవ్వచ్చు, అన్ని చూస్తుంటాం కదా ప్రపంచం అంతా. మనం తెలుగు అని చెప్పి ఓన్లీ తెలుగు రీల్సే చూస్తాం, అన్ని చూస్తాం కదా. అలాంటప్పుడు టక్కన పార్థిబన్ గారు భలే ఉంటారు ఈ క్యారెక్టర్ అనిపించింది. అంతే. ఇట్స్ క్రియేటివ్ చాయిస్. అండ్ మీరు ఇద్దరు డైరెక్టర్ని సినిమాలో డైరెక్ట్ కేఎస్ రవికుమార్ గారు అండ్ పార్థిబన్ ఇద్దరు కూడా. అసలు హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్ అండి? ఇట్ ఈస్ నాట్ ఛాలెంజింగ్ అండి. అసలు వాళ్ళిద్దరు చాలా కోఆపరేట్ చేశారు. ఒక డైరెక్టర్ యొక్క ప్రెషర్ వాళ్ళకి తెలుసు కాబట్టి, అండ్ ఆ డేట్స్ టైమింగ్స్ అన్నీ వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చారు. మీరు భలే క్వశ్చన్ చేశారు. பார்த்திபன் சார் அண்ட் கேஎஸ் ரவிக்குமார் சார் ரொம்ப 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 நன்றி. என்னோட படத்துக்காக நீங்கள் கொடுத்தது அந்த டேட்ஸு, அந்த சஜஷன்ஸு, அந்த எக்ஸ்பீரியன்ஸு எனக்கு ரொம்ப 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 ஹெல்ப் ஆயிடுச்சு. அதுக்காக நான் இந்த சேனல் த்ரூ உங்களுக்கு நன்றி, ரொம்ப ரொம்ப நன்றி. நல்லா பேசுகிறேங்க தமிழ். எப்படி? இந்த மாதிரி தான், இந்த மாதிரி தான். అంటే మీరు వాళ్ళకి మీరు చెప్పారు అనుకోండి స్టేజ్ మీద గట్ట అవన్నీ విషయాలు, కానీ మీరు ఒక మంచి పాయింట్ నేను ఎక్కడో ఇంటర్వ్యూలో చోట చూశాను మాతో మాట్లాడిన దానిలో, సోషల్ మీడియా
ఫిల్మ్ కాదు ఇదేనో మాట అన్నారు మీరు. ఎక్కడ వాట్ డస్ ఇట్ మీన్? ఎక్కడ అన్నాను? ఏదో ఒక ఒక మా దానిలోనే ఈ మధ్య చాలా ఇంటర్వ్యూ ఎక్కడో అంటారులేండి. ఏం లేదు, what do you mean by ఒక ఇద్దరు ముగ్గురు బజ్ ఇంకా పెరిగితే బాగుంటుందండి అని అన్నారు, విచ్ ఇస్ ట్రూ. నేను అన్నాను, బజ్ ఎక్కడ చూస్తున్నారు మీరు? ఇప్పుడు ఇంతకుముందు అయితే సినిమాల గురించి మా చిన్నప్పుడు మేము స్కూల్ టైంలో ఉన్నప్పుడు ఒక టీ బడ్డీ దగ్గరనో ఒక ఇరానీ కేఫ్లో, హైదరాబాద్లో మేము పెరిగంటే ఇరానీ కేఫ్లోనో 10 మంది కలిసినప్పుడు ఒక పెళ్ళిళ్ళలోనో సినిమా టాపిక్లు ఎప్పుడు వచ్చేవి, ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వచ్చేది. ఇప్పుడు అసలు ఆ పరిస్థితి లేదు. మనిషి ఇంట్లో ఉన్న ఒకే హాల్లో ఉన్న వాళ్ళు కూడా మొబైల్లో ఉంటూ ఎవరి పనులు అసలు పరస్పరం మాట్లాడుకోవట్లేదు. సో బజ్కి మీటర్ ఏంటి? సోషల్ మీడియా. సోషల్ మీడియా ఏంటంటే ట్విట్టర్, వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మన సినిమా సూపర్గా ఉంది, ఏది పెడితే సూపర్ కంటెంట్ వస్తుంది. ట్విట్టర్లో నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన ఉద్ధృత ట్విట్టర్లో చూడాల. సో అప్పుడు నేనేం చెప్పానంటే డెఫినెట్గా అండి బజ్ ఇంకా పెరిగితే బాగుంటుంది, బట్ నాది ట్విట్టర్ సినిమా కాదు, థియేటర్ సినిమా. నాది థియేటర్లో గ్యాలరీలో చూడాల్సిన సినిమా, హెడ్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్లో చూడాల్సిన సినిమా కాదు. గ్యాలరీ ఒక డైలాగ్కి కానీ, ఒక మ్యూజిక్కి కానీ, ఒక హీరో ఎంట్రీకి కానీ, లేకపోతే హీరోయిజం ఉన్న ఒక ఆ స్టైల్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కానీ, ఇవన్నీ గ్యాలరీలో చూసి 10 మంది అరుస్తుంటే మనం ఆ 10 మంది ఎనర్జీతో అరిచి, పెద్ద పెద్ద ఎల్ఈడీలు 100 దాని 100 సెంటీమీటర్స్ అని ఏమంటారు తెలీదు, అలాంటి ఎల్ఈడీలు హోమ్ థియేటర్లో ఉన్నవాళ్ళు కూడా స్టేడియంకి వెళ్ళి క్రికెట్ ఎందుకు చూస్తున్నారు? ఆ గ్యాలరీ ఎక్స్పీరియన్స్, బాల్ అలా అయ్యి కానీ ఓ అని అరుపులు అయ్యి ఉంటే మనిషి సంఘజీవి. ఎస్, ఆ సంఘజీవి. సో ఎంటర్టైన్మెంట్ కూడా 10 మందితో కలిసి షేర్ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ నాట్ ఎ ట్విట్టర్ ఫిలిం, ఇట్స్ థియేటర్ ఫిలిం. ఫెంటాస్టిక్. తర్వాత ఇప్పుడు మీరు సోషల్ మీడియా లేదా ఇవాళ మన రివ్యూలు కానివ్వండి, ట్విట్టర్ రివ్యూలు వస్తున్నాయి, ఫస్ట్ కాపీ అంటున్నారు, ఇంకోటి ఏదో రకరకాల పేర్లు పెట్టారు వాటికి. పెట్టి రేపు రిలీజ్, మీరు సోషల్ మీడియా మీద మీకు ఒక బ్రిలియంట్ కాంప్రహెన్షన్ ఉంది, యూ హ్యావ్ టెర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆన్ దట్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాటి మీద రివ్యూలు ఎలా వస్తాయని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? అలా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి? రివ్యూలు ఎలా వస్తాయని మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎవరి రివ్యూ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మీరు ఇంటర్వ్యూ చేశారు కదా అని చెప్పి రేపు పొద్దున మీరు హరీష్ ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా అని చెప్పి మీరు నచ్చకపోతే ఒకవేళ ఏమన్నా పాజిటివ్గా చెప్తారా? నచ్చితే అద్భుతంగా చెప్పకుండా ఉంటారా? ఏదైనా కంటెంట్ బట్టే ఉంటుంది డెఫినెట్గా. సో విల్ యువర్ కంటెంట్ రియల్లీ హిట్ ఆల్ ది? ఒక కుర్రోడు, ఈ అబ్బాయి ఎంఎస్సీనో బిఏ బీఈడీనో చేసి నా అలాగే టీచర్ అయితే చాలు అనుకున్న ఒక తెలుగు మాస్టర్ కుర్రోడు సినిమా డైరెక్ట్ చేద్దాం అని వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయడం, ఎన్టీఆర్ గారిని డైరెక్ట్ చేయడం, అలాగే అల్లు అర్జున్, ఇంత ఆప్టిమిస్టిక్, నేను ఏదో పెద్ద సక్సెస్ లాగానే చాలామంది డైరెక్ట్ చేస్తున్నారు, ఇంత ఆప్టిమిజం, ఇంత ఆశావాదంతో ఉన్న కుర్రోడు తన ఫేవరెట్ హీరోతో మళ్ళీ సినిమా చేసినప్పుడు ఇది అద్భుతంగా ఉంటుందని అనుకుంటారా? చూద్దామని మరి ఏమో అని అంటారా? మీరే చెప్పండి. ఇది కరెక్ట్. మీ నోట్లోంచి ఈ మాట రావడం కోసమే నేను మిమ్మల్ని అద్భుతం మాట అన్నారు చూడండి. నేను ఆశావాదిని. మీరు ఎవ్రీ టైమ్ మీరు ఆడియన్స్కి తగ్గట్టు కాదండి. ఫస్ట్ మనుషులు అందరూ ఆడియన్స్ అయినా పుడతారు. ఒక ఏజ్ వచ్చాకనే వాడు ఒక లిరిక్ రైటర్ అవ్వాలా, ఒక డైరెక్టర్ అవ్వాలా, క్రికెటర్ అవ్వాలా, ఏదైనా ఒక ఏజ్ వచ్చాక పుట్టడంతోనే బ్యాట్ పెట్టుకొని హాస్పిటల్ నుంచి బయలుదేరరు. నేను పుట్టగానే 7 మొదలు యాక్షన్ అన్ను. అది ఒక పరిపక్వత, ఒక ఏజ్, కెరీర్ మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత జరిగే పనులు. ఫస్ట్ మళ్ళీ ఆడియన్స్ నేను నా సినిమాని ఆడియన్స్ లాగే చూస్తాను. నేను ఎడిటింగ్లో అంత దారుణంగా ఎడిట్ చేస్తాను, ఇక్కడ బోర్ ఫీల్ అవుతాను టీచర్. ఫస్ట్ సినిమా ప్రేక్షకులే కదా, మనం ప్రేక్షకులు అయ్యాకే దర్శకులు కదా. అయితే ఇప్పుడు మీరు సినిమాని ఆడియన్గానే చూసాను నేను. అదే ఆడియన్, మీరు ఎడిటెడ్ టేబుల్ మీద తీసిన కంటెంట్లోంచి, ఫుటేజ్లోంచి హౌ మచ్ పర్సంటేజ్ మీరు వదిలేసి ఉంటారు సార్? హార్డ్లీ ఒక 10-15%. 10-15%. నా ఫస్ట్ హాఫ్ అన్ఎడిటెడ్ వర్జన్, మా డిపార్ట్మెంట్ అందరూ షాక్ అయిపోయారు. అన్ఎడిటెడ్ వర్జన్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ 119 minutes వచ్చింది. ఒక ఫ్రేమ్ ట్రిమ్మింగ్లు, కొన్ని అనవసరం చోట్ల ఇవి తీసేసి ఇట్స్ లైక్ 108-109 minutes ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ హాఫ్. చాలా రేసీగా, చాలా పేసీగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. ఓకే. అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు, మీరే కామెంట్ చేయాలి దాని మీద. పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు, హీరో కావాలంటే నన్ను పిలవండి, తమ్ముడిని కావాలంటే చిరంజీవి గారిని పిలవండి అని చెప్పి. చిరంజీవి గారిని పిలుద్దామని అనుకున్నారా ముందు? చిరంజీవి గారికి టాపిక్ కోన వెంకట గారితో ఏదో డబ్బింగ్ స్టూడియోలు కలిసినప్పుడు ఏం చేస్తున్నారంటే చిరంజీవి గారు సినిమా చేస్తున్నాను, చిరంజీవి గారు బాబీ సినిమా చేస్తున్నాను. అరే నాకు గబ్బర్ సింగ్కి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ వచ్చారు, నేను పోస్ట్ ప్రొడక్షన్ హాల్లో మర్చిపోయాను,
సార్ ఆయన ఎక్కడున్నారో ఒకసారి హరీష్ వస్తున్నాడని చెప్పండి, లేదా నేనే మెసేజ్ పెట్టినా అని ఏదో అంటుంటే ఆయన లేరు, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారని చెప్పారు. ఓ అవునా అన్నాను. ఆ తర్వాత ట్రైలర్ చూశారు చిరంజీవి గారు, ట్రైలర్ చూసి ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన తర్వాత నాకు కాల్ చేశారు, దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు. హరీష్ అసలు ఆ డైలాగులు ఏంటి, కళ్యాణ్ బాబుని ఎంత అందంగా ఉన్నాడు ఆ కళ్యాణ్ బాబుని. నాకు తెలిసి ఆ ఫోన్ కాల్లో నాకు అర్థమైందంటే కళ్యాణ్ గారు చిరంజీవి కొడుకా తమ్ముడా, మురిసిపోతున్నారు ఆయన ఒక్కొక్క షాట్ గురించి చెప్తూ. కంబ్యాక్ వచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది ఆ డైలాగ్, వావ్ ఫెంటాస్టిక్ అని చెప్పి ఆయన అసలు చెప్తుంటే నాకు అడ్రినలిన్ రష్. అంటే ఇంకో గొప్ప మాట అన్నారు, ఈ సినిమా పెద్ద హిట్ కావాలి హరీష్, ఏదో కళ్యాణ్ బాబు నా తమ్ముడు అని చెప్పట్లేదు, సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ బయ్యర్లకి డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ డబ్బులు వచ్చే సినిమాలు కావాలి, మళ్ళీ సంక్రాంతి తర్వాత ఒక స్వల్ప గ్యాప్ వచ్చింది థియేటర్లకి, స్వల్ప వ్యవధి. సో ఇందులో నీ సినిమా చాలా పెద్ద కొట్టాలి, ఇది నేను నా తమ్ముడి సినిమా అని చెప్పట్లేదు, ఇండస్ట్రీ బాగుండాలి, బయ్యర్లు బాగుండాలి, ఎగ్జిబిటర్లు బాగుండాలి, సో చాలా రోజుల తర్వాత ఒక ఎంటర్టైన్ సినిమాతో వస్తున్నావు కాబట్టి విజయ్ వస్తున్నా, నీ సినిమా చాలా పెద్ద హిట్ అని ఆశించారు. నాకు పులకించిపోయానండి. ఇంకేంటి అంతకన్నా బెస్ట్ కాంప్లిమెంట్. అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్, ఎస్ ఆయన మా ఊళ్ళో లేరు ఆయన. అండ్ నేను ఇప్పుడు చిరంజీవి గారితో రకరకాలు చాలా మంది డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్స్ కనెక్ట్ అవుతున్నారు, కొన్ని కథలు ఓకే అవుతున్నాయని వింటున్నాము. మీరు ఎందుకు చిరంజీవి గారి కలిసిన ప్రాసెస్లో ఉందండి. అంటే నాకు ఈ సినిమా చాలా పట్టింది కదా, చిరంజీవి గారు చాలాసార్లు కలిసాను. చిరంజీవి గారితో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ చేశాను, 4 గంటల యాడ్ ఫినిష్ చేసాము, ఒక 8 గంటల టైం తీసుకొని అది కూడా నేను 4 అవర్స్లో చేసేసాను. డబ్బింగ్ వెళ్ళినప్పుడు కూడా చిన్న యాడ్ ఫిల్మ్ నేను డబ్బింగ్ చెప్పించాను. అసలు నా డబ్బింగ్లో ఇంత ఇన్వాల్వ్ అయిన డైరెక్టర్ ఈ మధ్యకాలంలో చూడలేదు, ఆయన పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. నేను ఎక్కడ చెప్పలేదు, సందర్భం రాలేదు కాబట్టి. చిరంజీవి గారితో నా సినిమా ప్రాసెస్లో ఉంది. ఈ సినిమా కొంచెం అనుకున్నాను డిలే అవడం మూలంతో నేను ఖచ్చితంగా మెగాస్టార్తో ఒక రౌడీ అల్లుడు, ఒక దొంగ మొగుడు, ఒక గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేసి తీరుతాను. 100%. థ్యాంక్ యూ. తర్వాత మీరు మైదానం, చలంగారి మైదానం చేద్దాం అనుకుని ఎందుకు ఆగిపోయారు? అమాయకత్వమే ఆభరణంగా ధరించి ఇండస్ట్రీకి వచ్చిన హరీష్ అది. నేను పుస్తకాలు బాగా చదవడం మూలంగా ఎండమూరి గారి ప్రేమ, చలంగారి మైదానం, ఎండమూరి గారి ఆనంద బ్రహ్మ, వీటిని సినిమాలకు తీద్దాం వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత కళాత్మకమైన ఇండస్ట్రీ అయినా సరే, వ్యాపారం ఏంటి, బిజినెస్ ఏంటి, ఎలాంటి సినిమాలు ఏంటి, ఎందుకు చూస్తారు, ఏ సెంటర్ ప్రేక్షకులు మనం సర్వ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. దానికి ఒక ఫ్లాప్ భరాయించాల్సి వచ్చింది. మిరపకాయ నుంచి గేర్ షిఫ్ట్ అయింది. అక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇలాంటి ఒక సాహితీ సమగ్రత కాకపోయినా, నేపథ్యం కాకపోయినా, అట్లీస్ట్ సాహితీ వాసనలు, సాహితీ పరిమళాలు కాస్త అక్కడో ఇక్కడో చిన్న స్ప్రే చేసుకున్నట్టు పూసుకొని వచ్చిన ఒక అబ్బాయి షాక్ లాంటి సినిమా తీసిన తర్వాత, షాక్, మధురం మధురం ఇలాంటి పాటలు ఇంత క్లాస్గా ఉన్న సినిమా నుంచి కట్ చేస్తే మిరపకాయ అని టైటిల్కి వచ్చినప్పటి నుంచి ఐ అండర్స్టూడ్ ద డైనమిజం ఆఫ్ సినిమా. ఓకే, అంటే మైదానం క్రాంతిగా తీద్దాం అనుకున్నారు సౌందర్య గారితో, నన్ను వెళ్ళి కథ చదివి వినిపించన్నారు. ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అనేది మీ కెరీర్లో ఒక మైల్ స్టోన్ గా నిలబడుతుందని మీరు నమ్మగలుగుతున్నారా? గబ్బర్ సింగ్ చేసినప్పుడు అండి, ఇది ఇండస్ట్రీ హిట్ అవుతుందని కానీ, దీని తర్వాత ప్రేక్షకుల బ్రహ్మరథం పడతారని కానీ, పవన్ కళ్యాణ్ గారి పక్కన అభిమానులు నా ఫోటో కూడా పెడతారని కానీ నేను అనుకోలే. ఈ సినిమాలో బిగినింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే భగవద్గీత అని నెక్స్ట్ ఇంకో డైలాగ్ ఉంది. భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, యుద్ధాన్ని మధ్యలో వదిలేమని చెప్పలేదు. కరెక్ట్. ఎందుకు తెలియకుండా ఈ మధ్యన భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎక్కువ ఉంది. అంటే కొత్తగా ఏం చదవట్లేదు, చిన్నప్పటి నుంచి చదువుకుందే. సో భగవద్గీతలో సారం ఏంటి, నీ పని నువ్వు చేయి, ఫలితాన్ని నాకు వదిలే అని చెప్పాడు దేవుడు. మాకు దేవుళ్ళు ఎవరు? ప్రేక్షక దేవుళ్ళు. భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు, మనమే సరిగా పట్ల. భగవద్గీతలో ఏం చెప్పాడంటే, అరే నువ్వు నీ పని, నీ డైరెక్షన్ నువ్వు చెయ్యి, ఫలితం ప్రేక్షకులకు వదిలేయి. దేవుడు అంటే నీకు సపరేట్ దేవుళ్ళు కాదు, ప్రేక్షకుల దేవుళ్ళు, వాళ్ళకు వదిలేసి అని చెప్పాడు ఆయన. మనం కాస్త లేటుగా పట్టాం అది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్ ది వరల్డ్ అమంగెస్ట్ ఆల్ రిలీజియస్ వర్క్స్, భగవద్గీత ఈజ్ వైడ్లీ మిస్కన్స్ట్రూడ్ అండ్ కంప్లీట్లీ మిస్ఇంటర్ప్రిటెడ్. ఎందుకంటే భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు లక్షలాది మందిని చంపేశాడు భగవద్గీత విన్న తర్వాత. మనకి ఎలాగది ఒక మెలాంకలిక్, అదే అండి హీరో ఇంట్రడక్షన్ లో అదే మీరు భగవద్గీత ఉంటుంది. అంటే మనకి శోకాన్ని దూరం చేసేది శ్లోకం అన్నారు. ఎస్, భగవద్గీత అంతా శ్లోకాలతో ఉంటుంది కాబట్టి ఇంట్లో ఏదైనా చెడు జరిగినా, ఎవరైనా పోయినా భగవద్గీత వింటే ఈ శ్లోకం ద్వారా వాడి శోకం పోద్ది అన్న ఒక అనాలజీలో పెద్దవాళ్ళు చెప్పారు. అంతే తప్ప కేవలం అప్పుడే వినమని కాదు.
భగవద్గీత అనేది ఒక ప్యాథస్నో ఒక విషాదాన్నో సూచించేది కాదు. That's what it విషాదం వేరు, వైరాగ్యం వేరు. వైరాగ్యం వేరు. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. సో హీరోయిజం, భగవద్గీత విన్న అర్జునుడు హీరో అయ్యాడని నా ఫీలింగ్. అందుకే నేను హీరో ఇంట్రడక్షన్లో భగవద్గీత పెట్టా. ఓ ఫెంటాస్టిక్ అండి, చాలా గ్రేట్ అనాలిసిస్, నిజంగా చెప్తున్నా. అప్రిషియబుల్, కమెండబుల్, రియల్లీ నిన్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆ స్టేజ్ మీద మాట అన్నారు కదా, మా హరీష్ శంకరు భగవద్గీత కాదు ఇది భగవద్గీత అని అంటే నేనే కొంచెం తగ్గాను ఆ డైలాగ్ పాయింట్ దగ్గర అని మాట ఏదో అన్నారు. దాన్ని హౌ కుడ్ యూ రియల్లీ కన్విన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఆ ఆస్పెక్ట్? సార్ ఆయన, ఎందుకంటే ఆయన హీస్ గాట్ వెరీ లిమిటేషన్. కళ్యాణ్ గారు మంచితనం ఏంటంటే, గాడ్ లవ్ అవతలలో ఒక పావుల మంచితనం ఉంటే ఆయన ఒక 50 పైసలు, ఒక 60 పైసలు పొగిడి ఎంకరేజ్ చేస్తారు. ఆయన చదివిన పుస్తకాలు నేను చదవలేదు డెఫినెట్గా, ఎస్ అండి, ఐ నో, అందులో డౌట్ లేదు. ఆయనకు మీరు ఎన్ని చదివారు నాకు తెలియదు. మొన్న అసెంబ్లీలో ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు వచ్చిన ఆముక్తమాల్యద పద్యం చదువుతుంటే నా కళ్ళెమ్మని నీళ్ళు ఆగలా. ఇతను కదా నా హీరో, ఇతను కదా నా సంస్కృతిని అసెంబ్లీలో చెప్తున్నాడు, ఇతను కదా నా సంప్రదాయాల్ని, నా తెలుగు పద్యాన్ని ఇతను కదా చెప్తున్నాడు అని ఆ ఉద్వేగంతో ఒక తెలుగు మాస్టర్ అబ్బాయిగా ఉప ముఖ్యమంత్రి అలాగా తెలుగు సాహిత్యం పద్యం నాకు లాస్ట్ టైం ఎవరు అలా చెప్పారో అసెంబ్లీలో గుర్తులేదు. మేబీ నేను చూసుండాము, నాకున్న అనుభవాన్ని. ఈ జనరేషన్లో ఎస్పెషల్లీ ఈ జెన్జీ జనరేషన్లలో ఆముక్తమాల్యద పద్యాన్ని అంత స్టాండర్డ్ అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి నా హీరో. అందుకు నేను ఆయనతో కంపేర్ చేస్తే అసలు మనం పోల్చుకోకూడదు. కానీ ఆయన గుర్తిస్తాడు, నేను డైలాగ్ చెప్పినా ఏం చెప్పినా గుర్తిస్తాడు. గుర్తించి నువ్వు సరస్వతి పుత్రుని చెప్పి నీకు అహంకారం ఎక్కువ కదా అంటే మాట అన్నారు పాండిత్యం. సార్ పెద్ద పెద్ద మాటలు ఎందుకు సార్ వదిలేండి, అహంకారం ఎక్కడ ఉంటుంది సార్, అలాగే ఏమి ఉండదు అది ఇది. నేను లేదు ఆయన ఎప్పుడన్నా సార్ ఈ పదం కొంచెం వినబట్లేదు, కొంచెం ఇది స్పష్టంగా పలకరంటే చూసావా, నేనే బాగా పలుకుతాను, నాకే తెలుగు బాగా వచ్చింది, హరీష్కి అహంకారం అయ్యా బాగా అంటే కాదండి, 1 more సార్ అంటే చేసి నాకు అర్థం చేద్దాంలే అంటే. సో హీ అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ అవర్ లాంగ్వేజ్, అవర్ కల్చర్, అవర్ ధర్మ. సో అందుకు సినిమాలో అవకాశం దొరికినప్పుడల్లా అది చొప్పించడానికి నేను ట్రై చేస్తాను, ఆయన ట్రై చేస్తాడు. ఇది ఒక మిషన్ లాగా మేము ముందుకు తీసుకెళ్తాం. అండ్ దాంట్లో డైలాగ్ మీరు మనం ఎప్పుడో రౌండ్ టేబుల్ దాంట్లో నేను అడిగాను, సనాతన ధర్మం అంటే నేను దానికోసమే డైలాగ్ మీరు ట్రైలర్లో కూడా కట్ చేశారని అనిపించింది నాకు. ఈ దేశంలో మగాడు బొట్టు పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూస్తావా అన్నది. అంటే అది సనాతన ధర్మం. మగాడు బొట్టు పెట్టుకుంటే కాదండి, మగాడు బొట్టు పెడితే చిన్న డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకున్నారు, అక్కడ మా హీరో చెప్పింది ఎలాగంటే ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఉంటుందో చూస్తావు. బొట్టు పెట్టడం అంటే జనరల్గా ఇప్పుడు మీరు చూస్తుంటారు క్రికెటర్ స్టార్ హోటల్స్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఆడపడుచులు వచ్చి బొట్టు పెడతారు. బొట్టు పెట్టేది ఆడపడుచుల పని, అవును, వాళ్ళ సాంప్రదాయం. మగవాడు కూడా బొట్టు పెట్టుకుంటాడు. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నప్పుడు కూడా చెల్లెో, అమ్మ, భార్య ఎవరో వచ్చి వదిన గారైనా ఎవరైనా బొట్టు పెడతారు కదా. అవును, ఈ దేశపు మగాడు బొట్టు పెడితే ఎలా ఉంటా చూస్తావా అనేది ఒక అగ్రెషన్, ఒక ఎమోషన్ నుంచి వచ్చే డైలాగ్. అది మీరు సినిమాలో చూస్తే చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, నో అది నాకు అనిపించింది అనమాట. ఇది సనాతన ధర్మ ఆస్పెక్ట్ లో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగ అని భగవద్గీతలు చెప్పారు. నేను ఫస్ట్ టైం పోస్ట్ చేసినప్పుడు సనాతన ధర్మ సంస్థాపనార్థాయ అనేసా. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మీకు నిజంగానే గర్వం, మీకు తెలుగు బాగా వచ్చు. ఎలాగైనా ఈ రోజుకి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న మాటని ఆ ఎక్స్టెన్షన్, ప్రీ ఎక్స్టెన్షన్ ఎవరు ఇవ్వలేదు సార్. సనాతన ధర్మ సంస్థాపన, యు ఆర్ ది ఫస్ట్ వన్. అండ్ డీజేలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, ఈ రోజుల్లో ఇంత చెడు, కలియుగంలో 3 పాదాలు చెడు అంటారు చూసారా. అవును, అందుకే ట్విట్టర్లో 1/3 ట్రోలింగ్స్ ఉన్నా నేను ఆ పాజిటివ్ దాన్ని తీసుకునే ముందుకు వెళ్తుంటా. ఇది కలియుగం, ఇక్కడ 3 అడుగులు అధర్మం ఉంటే ఒకే అడుగు ఉంటుంది. అవును, మా దాంట్లో కొంచెం లెంత్ ఎక్కువ తీసేసింది తప్ప ఎందుకు ఇంత ఫైట్ చేస్తున్నావు నువ్వు అని హీరోని ఒకళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు, ఇది కలియుగము, ఈ కలియుగంలో ధర్మం ఒకే పాదము, అధర్మం 3 పాదాలు అని చెప్పినప్పుడు హీరో ఏమంటాడంటే ఆ ఒక్క పాదం నాది ఎందుకు అవ్వకూడదు, ఆ ఒక్క అడుగు నేను ఎందుకు వేయకూడదు అంటాడు. సో నాకు ఉన్న దృష్ట్యా నేను అది బిఫోర్ షూట్ చేసింది అనమాట, ఎలక్షన్స్ బిఫోర్ షూట్ చేసిన డైలాగ్ అది. అప్పుడు కథ వేరు. సో అది ఇప్పుడు సరిగ్గా మారిందండి మీ తాలూకా అవుట్లుక్ కానీ, లేకపోతే మీ మైండ్ సెట్ ఆఫ్టర్ అంత గొప్ప
విజయాన్ని చెప్పాను కదా నేను క్లియర్గా చెప్పాను కదా. ఐటమ్ సాంగ్స్ పెట్టడము, ఒక అమ్మాయి వెనకాల హీరో గారు డ్యాన్స్ చేయడం, ఇవన్నీ ఇప్పుడు ఆయన హోదాకి తగవు. అలా అని చెప్పి ఎక్కడ ఎంటర్టైన్మెంట్ తగ్గినట్టు ఉండదు. ఎంటర్టైన్మెంట్ కన్సర్న్స్ ఉంటాయి, విజన్ ఏం మారిపోదు. పవన్ కళ్యాణ్ గారిని అందరూ ఇప్పుడు గబ్బర్ సింగ్ లా చూపించామని అంటున్నారుగా. ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఆయన బయట వేసుకుంటున్నట్టు వైట్ అండ్ వైట్లోనో లేకపోతే ఇంకో దాంట్లో నేను సినిమాలో చూపించలేను అలాగా. మనం ఎలాగ అందులో బయట చూస్తున్నాం కదా. కన్సర్న్స్ మారాయి, విజన్ మారలేదు. విజన్ మారలేదు. అదే మీరు ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వేస్తాం తప్ప సినిమాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం కదా. సో మీరు యూఆర్ ఆన్ టు ది పాయింట్ సార్. యూఆర్ ఇన్ ఫుల్ ఎలిమెంట్స్. మీరు ఏం చేద్దాం అనుకున్నారు, ఏం చేశారు అన్ని మీరు. నేను ఏమంటానంటే చాలాసార్లు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, క్రియేటివిటీ అనేది దైవాధీనం. దేవుడి దైవదత్వం. ఆయన ఏం ఇస్తే అంత తీసుకోవాలి. క్రియేటివిటీ అనేది ఒకటికి క్రియేటివిటీ ఉంటుంది. ఇలాన్ మస్క్ క్రియేటివిటీ ఉంటుంది, బిల్ గేట్స్ కూడా ఉంటుంది, మీ కూడా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. క్లారిటీ అనేది డే బై డే మనం సంపాదించుకోవాల్సిన ఆస్తి. క్రియేటివిటీ అనేది డే బై డే సంపాదించుకుంటారు లేదని నాకు ఐడియా లేదు. అప్డేట్ చేసుకోవచ్చు, పుస్తకాలు చదవచ్చు, మంచి సినిమా చూడవచ్చు, ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు, అది వేరే విషయం. కానీ క్లారిటీ అనేది మనిషి ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్లారిటీ రావాలి. క్లారిటీ అనేది మనం అన్నిటికంటే మన చేతుల్లో ఉండి మనం సంపాదించుకునే ఆస్తి. ఇది షేర్లు లాగానో, బంగారం ధరలాగానో, బిట్ కాయిన్ లాగానో ఒక్కసారి క్లారిటీ మనం సంపాదించుకున్నాక దీని వాల్యూ పడిపోదు. ఎప్పుడు ఇది పెరుగుతుంటుంది తప్ప ఇది పడిపోదు. మ్యూచువల్ ఫండ్స్లా ఉంటుంది తప్ప మ్యూచువల్ ఫండ్స్ ఇది పడిపోయేది కాదు. కాబట్టి అది ఎంత సంపాదించుకుంటే బ్రహ్మాండం చెప్పాడు. తర్వాత మీ పిఆర్ వైపు నుంచి వచ్చిన కంటెంట్లో ఎక్కడో నేను పాయింట్ చూశాను సార్. అది నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా హ్యూమరస్ లేదు, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటాను. నాకు కాల్ రాగానే నో ప్రాబ్లం చెప్పండి. ఆయన హ్యూమరస్ గా కట్ చేశారు దాన్ని. అంటే అప్పట్లో అనగానే దాన్ని ఆయన చాలా హ్యూమరస్ గా కౌంటర్ చేశారు. చూసారు, పబ్లిక్ గా చూశారు. మీ క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు వింటేజ్ హీరో అని రాస్తున్నారు. హౌ డు యూ కామెంట్ ఆన్ దట్ సార్? వింటేజ్ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నాస్టాలజియా, అంటే ఇంతకు ముందు ఉన్న సినిమా లాగా కావాలి, ఇంతకుముందు చూసినట్టు కావాలి అని. మా సినిమాలో వింటేజ్తో పాటు వోల్టేజ్ ఉండే సినిమా. మీరు ఇలాగే కథలు చెప్పి పడేస్తారేమో కదా సార్ హీరోల్ని. అంటే ఆ మాటలు, ఆ ప్రయోగాలు, ఆలోచనలు, పురాణాలు చదివింది, భగవద్గీత నుంచి సంపాదించుకున్నది, ఇవన్నిటిని కలిపి కథ చెప్తున్నప్పుడు చాలా ఈజీ మీకు హీరోని. ఇప్పుడు నేను ఒక సంవత్సరంలో ఒక కథ అంతా ప్రిపేర్ అనుకోండి, నేను ఒక కథ మీదే నాకు అవగాహన ఉంటుంది. హీరోలకి ఎలా ఉంటారంటే, ఒకడు వచ్చి యాక్షన్ స్టోరీ చెప్తాడు, ఇంకో దర్శకుడు వచ్చి లవ్ స్టోరీ చెప్తాడు, ఇంకొక సార్ ఇప్పటివరకు మీరు చెయ్యని క్యారెక్టర్ సార్ అంటాడు. వచ్చి సార్ ఈ సినిమా మొత్తం మీరు మట్టిలో ఉండి లాగా ఒక రగ్గడిగా ఉంటారని చెప్తారు. వాళ్ళు వినే కథలు ఎక్కువ, వాళ్ళ మెచ్యూరిటీ ఎక్కువ. మనం ఏదో 4 రైమింగ్ వర్డ్ చెప్పి 2 కాయినింగ్ డైలాగులు కొడితే పడిపోయేది అయితే ఈ పాటికి నేను అందరు హీరోలతో 3 సినిమాలు చేయాలి. లేదండి, వాళ్ళు ఎక్కువ కథలు వింటారు. ఒక్కొక్కసారి కథ విన్నప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ అది స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ సరిగా అవ్వకపోవచ్చు. వాళ్ళకి చెప్పినప్పుడు ఓ దర్శకుడు గొప్పగా చెప్పొచ్చు, గొప్పగా తీయలేకపోవచ్చు. ఓ దర్శకుడు చప్పగా చెప్పొచ్చు, గొప్పగా తీయచ్చు. సో వాళ్ళని పడేయడం, ఒక 2 మాటలు పెట్టి బురుడి కొట్టించడం అనే దాన్ని అసలు నేను ఎప్పుడు ఐ డోంట్ టేక్ గ్రాంటెడ్. అంటే టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ ఎప్పుడు ఉండదు. నేను 2.5 గంటల కథ రోలింగ్ టైటిల్స్లో వచ్చే డైలాగ్ కూడా చెప్తాను. ఇట్ షుడ్ బి వన్ గో. నాకు ఎప్పటివరకు ఓకే, అన్ని సినిమాలు సింగిల్ సిట్టింగ్లో ఓకే అయినాయి. బట్ ఆ 2.5 గంటలకి నాకు సంవత్సరం పట్టచ్చు, 2.5 సంవత్సరాలు కూడా పట్టచ్చు, అది వేరు. బట్ ఏదో నాకు పంచ్ డైలాగ్ చెప్తే పార్టీస్లో ఏదో ఎంజాయ్ చేస్తారు తప్ప సినిమాలు ఇచ్చేస్తారు నేను అనుకో. దాని వెనక చాలా కష్టం ఉంటుంది. నా అక్కడ కాదు, ప్రతి దర్శకుడు కష్టం ఉంటుంది. నేను ఐ టాక్ బిహాఫ్ ఆఫ్ ఆల్ మై డైరెక్షన్ ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారు మీకు కబురు పెట్టి సినిమా చేద్దాం, అవును ఓ సినిమా చేద్దాం అని చెప్పారు. నిన్న మీరు చెప్పారు అనుకోండి. అవును, మీరు చెప్పిన కథని వినగానే ఇది ఓకే అని అన్నారా? కరెక్షన్స్ చెప్పారా? మోడిఫికేషన్స్ కోరారా? సాంగ్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఈ సాంగ్ ఎలా అనుకుంటున్నావు అన్నప్పుడు డిస్కస్ చేసినప్పుడు నేను కొంచెం మరీ నువ్వు నన్ను పిల్లాని విలంచితం కేవ్ కేకలాగా అలా పెట్టద్దు, కొంచెం క్లాస్ బ్యాక్డ్రాప్లో ఒక నైస్ బ్లేజర్ ఏదన్నా నేను వేసుకుంటాను. ఆ బ్లేజర్ థాట్, ఆ డ్రెస్సింగ్ థాట్ ఏదైతే ఉందో అది కళ్యాణ్ గారు ఇచ్చారు. ఓకే, నేను అనుకున్నాను మీరు ఒక థాట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఇది కథలో కూర్చోబెట్టే సిచ్యువేషన్ అది రావాలి కదా.
అని చెప్పి అక్కడి నుంచి ఆలోచించి ఇప్పుడు చాలా సాలిడ్గా దేకలింగే చాలా సాంగ్ ఆ సిచ్యువేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సినిమాలో. అదొక్కటేనా ఆయన మీకు చెప్పిన మాడిఫికేషన్ టోటల్ కథలో? అంతే. ఇమీడియట్గా షూటింగ్ ప్లాన్ చేసుకోమని చెప్పారు ఆయన. సెకండ్ ఇచ్చి షూటింగ్ ప్లాన్ చేసుకోమని చెప్పారు. ఇన్ వన్ సింగిల్ గో. వన్ సింగిల్ గో. మీకు ఎన్నాళ్ళు పట్టింది సార్ ఆ కథను అలా తయారు చేయడానికి? చాలా టైం పట్టింది, ఇంకా జరుగుతూనే ఉంది. ఒక తర్వాత మీరు మన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, అంటే ఇది ఆ సినిమాకి తెలుగు ట్రాన్స్లేషన్ అంటే మరి నా సినిమాని అది తీశారు, నా పిక్చర్ని ఒక దాన్ని, దానికి నేనేమనాలి అన్నారు. అవును. వాట్ ఈజ్ ఇట్ అండి? అప్పుడు అన్నారని మీరే చెప్తున్నారు కదా. అవును. అంటే అందులో మీకు అర్థం కాని విషయం ఏముంది? అర్థం కాని విషయం కాదు. ఐ వాంట్ లిటిల్ మోర్ క్లారిఫికేషన్. క్వశ్చన్ ఏంటి చెప్పండి. అదే మీరు ఈ సినిమా తమిళ అది సినిమా చెప్పి అన్నారు అర్థం, మీ క్వశ్చన్ అర్థం కావట్లేదు. అది మీరు ఎందుకు అసలు అవును, ఆ సినిమాతో కంపేర్ చేశారు కాబట్టి అన్నాను. నా పాయింట్ ఏంటంటే అసలు ఎందుకు వచ్చింది అదే. మరి మీరు అడిగితే కదా నేను చెప్పిన సమాధానం. మీరు ఆ సినిమాలను కంపేర్ చేశారు కాబట్టి ఆ సినిమా గురించి నా సినిమా గబ్బర్ సింగ్ గురించి చెప్పాల్సి వచ్చింది. అఫ్ కోర్స్ నేను తీసుకురాలేదు కదా, నేను అనలేదు రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో. మీడియా దానికి మీరు అన్నది అది, బట్ మీరు దాన్ని అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చి మాట్లాడారండి. ఫ్యాక్ట్ అది స్ట్రాంగ్ గా చెప్పాలి కానీ ఎందుకు అనుకుంటాం ప్రతిదానికి. స్ట్రెంత్ వాడాల్సిన చోట వాడాలండి. ఎందుకు వాడతాం, మీ మీద ఎందుకు వాడతాం పైగా? అది ఫ్యాక్ట్. అది టు టేక్ ది సెషన్ ఫార్వర్డ్, మీరు వేర్ ఆర్ యూ సో కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ అండి? యాక్షన్ పార్టా, హ్యూమరా, రొమాన్సా, కామెడీయా, సెంటిమెంటా? ఎవ్రీథింగ్ అండి. అంటే ఏదో పాయింట్ చెప్తాను. ఎప్పుడన్నా కొంచెం ఎమోషనల్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్, డైలాగ్ రాసినప్పుడు నాకు సహజంగా నాకు నవ్వడం ఎక్కువ. ఏదన్నా ఎమోషన్ డైలాగ్ ఇప్పుడు ఒకసారి నా డైలాగే ఒకసారి ఎమోషనల్ సీన్స్ తీస్తున్నప్పుడు నా డైలాగే నాకు ఒకసారి ఎటకారం కింద ఉంటుంది. సో ఆ సెంటిమెంట్ సీన్ చేసినప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరితో కొంచెం మాట్లాడకుండా, ఎవరైనా జోక్ చేసినా సరే దాన్ని పట్టించుకోకుండా, ఎటకారం వచ్చినప్పుడు ఎమోషన్ సీన్ హ్యాండిల్ చేయడం నాకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అందరికీ అవుతానే అన్ను, నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఎమోషన్స్ వచ్చినప్పుడు మటుకు చాలా స్ట్రిక్ట్గా చేస్తాను. మేబీ దట్స్ వేర్ ఐ హ్యావ్ టు పుట్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్. అంటే సెట్ అంతా సీరియస్గా ఉండడం. సెట్ గురించి సెట్ మనం చెప్తే ఎక్కడ సీరియస్గా ఉంటారు, జోక్గా ఉంటారు, కానీ నా వరకు నేను సీరియస్గా ఉంటాను కొంచెం. అంటే డైరెక్ట్ ఆ మూడ్లో ఉండని ట్రై చేస్తాను. అదేలేండి, రాఘవేంద్ర గారు వాళ్ళు కూడా సీరియస్ సీన్స్ తీస్తున్నప్పుడు ఆ ఒక్క సీన్లోనండి అంతే. ఆ ఒక్క సీన్లో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి కొంచెం సీరియస్గా ఉంటా. అండ్ యువర్ వాట్ ఈజ్ యువర్ హై పాయింట్? హ్యూమరా, ఎంటర్టైన్మెంటా, రొమాన్సా? హై పాయింట్ గా మాట్లాడాలంటే నేను ఇదైతే ఎక్స్ట్రాడనరీ, నేను ఇక్కడండి ఇట్ ఈస్ మై ఫోర్టే. నేను తీయలేదు కానీ చాలా మంది రొమాంటిక్ లవ్ స్టోరీస్ బన్నీ ఎప్పుడు అంటాడు, నువ్వు లవ్ స్టోరీ ఇస్తే చాలా బాగుంటుంది, ఎప్పుడు చేయలేదు అని. సో మరి ఆయన ఏం చూసాడు నాకు తెలీదు. నాకు కూడా ఇప్పుడు చాలా పాన్ ఇండియా సినిమాలు, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఉన్న సినిమాలు ఇవన్నీ వస్తున్నాయి కదా. నాకు మాత్రం ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేయాలని కోరిక ఉంది. అండ్ ఐ థింక్ వెన్ ఐ అచీవ్ ఇట్, ఐ థింక్ దట్ విల్ బి మై హై పాయింట్. రొమాంటిక్ లవ్ స్టోరీ. ఓకే, అంటే మీరు డూ యూ థింక్ దట్ యూఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దట్? ఓకే, బన్నీ గారు అనడం ఓకే, 200%. వెరీ మచ్ క్యాపబుల్. నేను చెప్తాను కదా, నేను పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ సినిమాలు ఐ డోంట్ నో, ఐ స్టిల్ డౌట్. బట్ ఒక లవ్ స్టోరీ, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చేయడానికి మటుగా మరి ఎందుకంటే నాకు ఒక మంచి మ్యూజిక్ సార్ మన చేతిలో ఏముంటుందండి. అంటే థాట్, కోరిక ఉండడం వేరు, కథ రావడం, క్యారెక్టర్స్ రావడం, ఏదైనా వస్తే ఇంకోటి ఏదో వచ్చిందని చెప్పి మ్యాచ్ అవ్వడం, ఇలా ఉంటుంది. సో నాకు ఆ కోరిక అయితే చాలా బలంగా చేస్తాను నేను. దీని తర్వాత ఇంక చిరంజీవి సినిమాలోకి వెళ్ళిపోతారు, ఇంకెప్పుడు చేస్తారు మీరు? తర్వాత సినిమాలు ఉంటాయి సార్, నేను చాలా సినిమాలు చేస్తాను. అదే ఆఫ్ కోర్స్, మీరు మీ గ్రాఫ్ అలా రైజ్ అయిపోయి వెళ్ళిపోతుంటుంది తప్పితే ఎప్పుడు తీస్తుంటే ఇప్పుడు షెడ్యూల్ చెప్పలేం కదా, ఇప్పుడు షూటింగ్ షెడ్యూల్. ఆఫ్ కోర్స్, దట్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు పాటలు కథ అంతా వింటాడు. షూటింగ్ లో స్ట్రైట్ క్వశ్చన్ గారి కాదని తమకి ఎందుకు వచ్చావు, అదే మీ ఆన్సర్ కాదు. ఈజ్ ఇట్ జస్టిఫైడ్ అండి? కథంతా వింటాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్, విన్న తర్వాత దానికి తగ్గ ఆర్ఆర్ ఏంటి, ఏ ఎమోషన్, అవన్నీ బుర్రలో ఉంటాయి కదా, ఒక మేకప్ ఉంటుంది మైండ్ కి. సెపరేట్ గా ఒక హౌ ఎవర్ ఎక్స్పర్ట్ హీస్, హౌ మచ్ ఎవర్ ఎక్స్పర్ట్. ఇప్పుడు నేను కథ చెప్తున్నప్పుడు ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఓహో ఇలాంటి సినిమా అని ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడికి వచ్చి హీరో ఇలా ఉంటాడు, ఈ లొకేషన్ ఇలా ఉంటుంది, ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి ఇలా వర్షం పడుతూ ఉంటుంది, ఈ కెమెరా ఇలా వెళ్తూ ఉంటుంది, ఇలా చెప్తుంటాం కదా కథ చెప్తున్నప్పుడు. అవును. వాట్ ఇఫ్ ఐ షాట్ ఎవ్రీథింగ్ అండ్ షోన్ యూ? ఇంకా అప్పుడు నేను చెప్పాల్సిన అవసరం డైరెక్ట్ విజువలే చూపిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు నేను డైలాగ్ చెప్పిన దానికి, ఆయన టోన్లో, ఆయన ఫ్రీక్వెన్సీలో, ఆయన మాడ్యులేషన్ చెప్పిన దానికి ఇది చూసినోడికి ఎక్కువ క్లారిటీ ఉంటుందా, అది విన్నోడికి ఎక్కువ క్లారిటీ ఉంటుందా?
సో యూ మీరు చెప్పండి క్వశ్చన్. ఇది మీరు ఎవరినైనా అన్నా, సార్, మీరు ఎవరినైనా కన్విన్స్ సార్ హీరో గారు నడుచుకుంటూ వస్తున్నారు సార్ హై స్పీడ్ లో, అక్కడే మీరు ఒక దడదల్లాడించే ఒక మ్యూజిక్ కొట్టాలని ఒక డైరెక్టర్ చెప్పాడు మ్యూజిక్ డైరెక్టర్ కి. డైరెక్టర్ నేను ఆ షార్ట్ తీసుకొచ్చి చూపించాను. ఇది మోర్ ఎఫెక్ట్. అది ఎంత లెంత్ ఉంది, ఆ బ్యాక్ డ్రాప్ ఎలా ఉంది, వెనకాల ఓన్లీ మ్యూజికే కొట్టాలా, ఈ కొడుతున్నప్పుడు వెనకాల కనుక వర్షం పడితే ఆ వర్షం సౌండ్ వేస్తే ఎలా ఉంటుంది, కాళ్ళు అలా బురదలో పడుతున్నప్పుడు ఆ చినుకులు ఆ బురద సౌండ్ క్లియర్గా, దీనికంటే ఎక్కువ క్లారిటీ ఏముంటుంది మ్యూజిక్ డైరెక్టర్కి. సో ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక తమన్ వచ్చాడు కాబట్టి తమన్ అండర్స్టూడ్ ద ఫిలిం లాట్. తమన్ వచ్చిన తర్వాత నా కాన్ఫిడెన్స్ డబుల్ అయిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సాంగ్స్ ఎలా ఇచ్చాడు, తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇది ఎమికబుల్గా అతనితో మాట్లాడి క్లియర్గా మాట్లాడి అండ్ టైం లైన్స్ మ్యాచ్ చేయట్లేదు. ఇప్పుడు ఫాస్ట్ ఒక సాంగ్ రిలీజ్ చేసాము వ్యతిరేకాలరా, ఆయన రాలేదు, మీరు చూశారు కదా. అవును, నేను అతను బిజీగా ఉన్న ముందు చెప్తే వేరే కారణాలు అనుకుంటాడు, బట్ అది నిజంగానే రాలేదు, బిజీగా ఉండి రాలేదు పాపం. రాకుండా ఉండడానికి ఎందుకుంటారు. అలాగే ఇప్పుడు నిన్న ఫంక్షన్ చేసాం, ఆయన రాలా, నాకు ఇవన్నీ ముందే తెలుసు, ఆయన బిజీగా ఉన్నారు, ఆయన టైం లైన్స్ మేము మ్యాచ్ చేయలేదు. నేను అప్పుడు చెప్తే ఎవరు నమ్మలా, ఇప్పుడు ఈ 2 సార్లు కలిసి అవును దేవి గారు బాగా బిజీగా ఉన్నారు అని చెప్పారు. కాబట్టి అది చాలా ఎమికబుల్ తప్ప వేరే లేదు. చాలా స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే అందరి మైండ్లో ఉన్నది, ఫర్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎ గ్రేటెస్ట్ స్టార్ కాల్డ్ పవర్ స్టార్. కళాసుధలో చెన్నైలో జరిగిన కళాసుధ ఉగాది పురస్కారాల్లో దేవిశ్రీ ప్రసాద్ గారికి పిబి శ్రీనివాస్ గారి అవార్డు ఇచ్చారు నేను ఆయనకి. అదే టైంకి జరిగారు. ఇప్పుడు ఇది మంచి రీజను. సో నేను గౌరవించదగ్గ సందర్భం కాదండి. మీరు నేను ట్విట్టర్లో ఫోటోలు పెట్టారు చూశారు. నేను 2-3 మా చంద్రబోస్ గారు రాలేదు, నేను ఆయన పాట రాశాను. మరి ఆయనకి పవన్ కళ్యాణ్ గారి సినిమా కంటే ఏముంటుంది, ఆయనకి అక్కడ అవార్డు ఉంది. సో చంద్రబోస్ గారి ఫోటోస్లో ఇది చూశాను నేను. దేవి గారికి కూడా అవార్డు వచ్చింది, తనకు అవార్డు ఉంది. కాకపోతే నేనేమనుకుంటే అయ్యో మరి మీలాగా అపార్థం చేసుకుంటే ఎంతమంది ఉంటారు, నేను పలానా రీజన్ వల్ల రాలేకపోతున్నాను. ఆల్ ది బెస్ట్ హరీష్, ఆల్ ది బెస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆల్ పవర్ ఫ్యాన్స్ అందరూ, పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ నా సాంగ్స్ ఎంజాయ్ చేసిన. ఆయన ఒక చిన్న వీడియో పెట్టి వదిలితే బాగుండేది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది దానికి కూడా కొంచెం బిజీగా ఉన్నారేమో ఇంకా అంతే. సో ఆయన తరఫున నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆయనకి నేను కళాసుధాలో అవార్డు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి రాలేకపోయారు. మార్చి 19 ఈసారి ఉస్తాద్ ఉగాది అండి. ఉగాదికి ఒక బ్రహ్మాండమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్, బేసికల్లీ ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా యాక్షన్ ఉన్నప్పటికీ యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారు. భయంకరంగా కళ్ళు తిప్పేసుకునే అంత వైలెన్స్ ఏమి ఉండదు. చెప్పాం కదా, డైలాగ్లో చెప్పాం కదా, అందరికీ వైలెన్స్ ఫ్యాషన్ అయిపోయింది. అర్థం, భావం, దాని అవసరం అన్నీ చూపిస్తా అన్నారు మా హీరో గారు. సో దాని తగ్గట్టుగానే సినిమా ఉంటుంది. మంచి పాటలు, మంచి డ్యాన్సులు, మంచి ఎంటర్టైన్మెంట్, కామెడీ, పంచులు, డైలాగులు, మీరు ఏది కావాల్సి అది ఊహించుకోండి. అన్నీ పుష్కలంగా ఉన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మార్చి 19 ఉదయం ఆటలతో, 5 గంటలు, ఉదయం 5 గంటలు లేదా కొన్ని సెంటర్లో 4 గంటల ఆటలతో బ్రహ్మాండమైన విడుదల. థ్యాంక్ యూ ఆల్. నాగేంద్ర కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మామూలుగానే మీ గురించి ఒక టెర్రర్, ఆయన ఇంటర్వ్యూ టెర్రర్గా ఉంటుందని ఒక టాక్ అయితే నాకు వచ్చింది. మరి ఎందుకో ఇవాళ మీరు నా మీద దయదలిచారా, లేదా మీరు అడిగిన ప్రశ్నలకి నేను చాకచక్యంగా తప్పించుకున్నానా తెలీదు. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.